మై డియర్ ఆఫీసర్స్, వెల్కమ్ టు ఈ లెర్నింగ్. ఈరోజు మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మేము 1977 జనవరిలో డిఎస్పీగా చేరేటప్పుడు నేషనల్ పోలీస్ అకాడమీలో పాఠాలన్నీ కూడా డైరెక్ట్గా మాస్టర్లు చెప్పేవాళ్ళు, అక్కడుండే టీచర్స్. ఈరోజు మీరు ఈ లెర్నింగ్ ప్రాజెక్ట్ ద్వారా ఎంతోమంది ఒక సబ్జెక్ట్ని ఎంతోమంది చెప్పిన వాటిని మీరు అవగాహన చేసుకోవడానికి మీకు అవకాశం దొరికింది. ఈ యొక్క ఈ లెర్నింగ్ ప్రాజెక్ట్ ఒక ఉద్దేశం ఏంటంటే మీకు డౌట్స్ కూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ వెనక్కి చూసుకొని మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. నా పేరు ఉమాపతి. నేను 1977లో డిపార్ట్మెంట్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా చేరాను. ఒక 5 సబ్ డివిజన్స్లో వర్క్ చేశాను. మహబూబాబాద్, భద్రాచలం, తిరుపతి, అనకాపల్లి, వరంగల్ రూరల్, తర్వాత అడిషనల్ ఎస్పీగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ అండ్ అడిషనల్ ఎస్పీ కడప అండ్ ప్రిన్సిపాల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్, తర్వాత ఎస్పీ ఇంటెలిజెన్స్, దెన్ ఎస్పీ ఖమ్మం, దెన్ డిప్యూటీ కమిషనర్ సౌత్ జోన్, డిప్యూటీ కమిషనర్ స్పెషల్ బ్రాంచ్, దెన్ ది జాయింట్ డైరెక్టర్ అప్పా ఏపీ పోలీస్ అకాడమీ, దెన్ ఐజీసీఐడి, దెన్ అడిషనల్ కమిషనర్ క్రైమ్స్ ఇన్ హైదరాబాద్ సిటీ. సో ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ నేనేం చేసేవాడినంటే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్తో పాటు మధ్యని అన్ని క్రోడీకరించి దాన్ని మళ్ళీ క్లాస్లో పాఠాలు చెప్పేవాడిని. మనకి చట్టంలో ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఈరోజు ఏదైతే మనం నేర్చుకుంటున్నామో, ఇండియన్ పీనల్ కోడ్లో మీకు మాధవి మేడం గారు చెప్పారు అసలు రాంగ్ అంటే ఏంటి, లీగల్ రాంగ్ అంటే ఏంటి, ఏది నేరం అవుతుంది, ఏది నేరం కాదు అని చెప్పారు. పీనల్ కోడ్ వచ్చేటప్పుడు ఏం చేశారంటే మెకాలే గారు ఇది రాసేటప్పుడు, అంటే అప్పటికి ఇంగ్లాండ్లో ఉండే ఏదైతే నేరాలు ఉన్నాయో వాటిని కొన్ని తీసుకొచ్చారు ఇక్కడికి, ప్లస్ ఇక్కడుండే కొన్ని నేరాలు, మన దేశానికి ఉండే కొన్ని నేరాలు కూడా వాటిని కలిపారు. నేరము అనేదానికి ఏంటి ఉండాలి మీరు చెప్పండి. మీరు ఇంతవరకు మొన్న కొన్ని పాఠాలు నేర్చుకున్నారు. నేరం అంటే ఏమి ఉండాలండి? వెరీ గుడ్. ఇంటెన్షన్, ప్రిపరేషన్, కమిషన్. ఈ ఇంటెన్షన్లో ఫస్ట్ వర్డ్ ఏంటి? ఐ. ప్రిపరేషన్లో ఫస్ట్ వర్డ్ ఏంటి? పి. కమిషన్లో ఫస్ట్ వర్డ్ ఏంటి? సి. వెరీ గుడ్. సో ఐపీసీ అంటే ఇంటెన్షన్, ప్రిపరేషన్, కమిషన్ ఉండాలన్నమాట. అంటే ఒక తప్పు చేయడానికి ఇంటెన్షన్ ఉండాలా, ప్రిపరేషన్ ఉండాలి, కమిషన్ కూడా ఉండాలి. కానీ ఈ 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉండాలి. ఇంటెన్షన్ ఏంటి చెప్పగలరా మీరు? ఇంటెన్షన్ అంటే ఏంటంటారు? వెరీ గుడ్. అంటే దురుద్దేశం. ఆయనకి దురుద్దేశం ఉండాలి. వాడిని కొడదాం, ఈరోజు కొట్టాలరా వాడిని అని కర్రలు అవన్నీ రెడీ చేసుకుంటున్నారు అంటే ఇంటెన్షన్ అయింది. కొడదామనే కర్రలు రెడీ చేసుకుని ప్రిపరేషన్ అయింది. దారి కాచి కొట్టడం అనేది కమిషన్ అయింది. సో ఈ 3 చర్యలు కూడాను ఒక్కోసారి ఓన్లీ ఇంటెన్షన్, ప్రిపరేషన్ చాలు, కమిషన్ అక్కర్లేదు. అలాంటి నేరాలు కూడా ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నాయి. అయితే ఇండియన్ పీనల్ కోడ్లో డెఫినేషన్స్లో పబ్లిక్ సర్వెంట్ ఎవరు? సో మనందరూ ఆల్ ది గవర్నమెంట్ అఫీషియల్స్ వేర్ పబ్లిక్ సర్వెంట్స్. ఆల్ ది పీపుల్ హూ టేక్ money from the government as a salary or as a honorarium are there the public servants. So public servant ane dan definition lo sarpanch is a public servant and village administrative officer is a public servant. So the public servant definition, earlier it was different, but now public service definition is whoever is drawing a salary or a type of honorarium regularly from the government, he is a public servant. So police is a public servant, yes or no? Yes, very nice, good. And when we talk about police, where do you get the powers from? Can you answer me? మన పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి మీరు. పవర్స్ ఏంటి? యూనిఫామ్ నుంచి వస్తాయా? మనకుండే AK-47లు, మనకుండే రివాల్వర్స్ నుంచి వస్తాయా? మనకుండే లాటరీస్ నుంచి వస్తాయా పవర్? ఒక్కసారి ఆలోచించండి. వెరీ గుడ్, ఎక్సలెంట్, వెల్ డన్. పవర్ వచ్చేది మనకి సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మనకి పవర్ ఇస్తుంది. ఆ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇచ్చిన పవర్ని ఉపయోగించి మనం ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి అంటే ప్రొసీజరల్ కోడ్ ఏ విధంగా చెప్తుందో ప్రొసీజరల్ కోడ్ అనేది సిఆర్పిసి, ఈ సబ్స్టాంటివ్ లా అనేది ఇండియన్ పీనల్ కోడ్. దీన్ని మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈరోజు కొద్దిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన డ్యూటీలో, విధి నిర్వహణలో మనకి అడ్డు తగిలితే ఏ కేసులు అవుతాయి, వాళ్ళ మీద ఏమేమి కేసులు పెట్టవచ్చు అనేది గురించి నేర్చుకున్నాం. క్రైమ్ అగైన్స్ట్ పబ్లిక్ సర్వెంట్స్ అంటే మనమే కాదు, సపోజ్ మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే పబ్లిక్ హెల్త్ వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు కానీ డ్యూటీ నిర్వహించడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎవరైనా అడ్డు తగిలితే
ఎటువంటి నేరాలు అవుతాయి అనేది. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది 186 ఐపీసీ అని ఒకటి ఉంది ఇండియన్ పీనల్ కోడ్లో. అంటే ఏదైనా మనం విధి నిర్వహణలో వెళ్తే మన అబ్స్ట్రక్టింగ్, మీరు వెళ్ళకూడదండి, మీరు ఇక్కడ రాకూడదు, మిమ్మల్ని రానివ్వం అంటే ఫిజికల్గా టచ్ చేయరు వాళ్ళు, బట్ మాటలతో అంటారు. సో ఆ అబ్స్ట్రక్టింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ 186, బట్ అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అది. అంటే ప్రతి ఇండియన్ పీనల్లో కూడా 3 వ్యాఖ్యలు ఉంటాయి. కాగ్నిజబులా అంటే పట్టదగిన నేరమా, పట్టతగిన నేరమా. పట్టతగిన నేరం అయితే ఏమవుతుంది, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. పట్టతగిన నేరం అంటే నాన్ కాగ్నిజబుల్ అయితే అరెస్ట్ చేయడానికి లేదు. మళ్ళీ పట్టతగిన నేరంలో కూడా అరెస్ట్ ఎప్పుడెప్పుడు చేయాలని కూడా ఈ మధ్యలో చాలా క్లారిటీ వచ్చింది. ఇన్నాళ్ళు కాగ్నిజబుల్ అఫెన్సెస్లో అన్నింటిలో అరెస్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏ కాగ్నిజబుల్ అఫెన్స్లో అరెస్ట్ చేయాలి, దేనిలో నోటీస్ ఇవ్వాలి, దేనిలో వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి, దేనిలో ఎటువంటిగా ఏ విధంగా యాక్ట్ చేయాలనేది కూడా వచ్చాయి మీకు, అది కూడా మీకు విశదీకరిస్తాం. దేర్ఫోర్ 186 ఐపీసీ అనేది నాన్ కాగ్నిజబుల్ అండ్ కాంపౌండబుల్ అంటారు, అండ్ బెయిలబుల్. కాంపౌండబుల్ అంటే ఏంటి, దాన్ని లోక్ అదాలత్లోకి వెళ్తే లోక్ అదాలత్లో కాంపౌండ్ అయిపోతుంది, దాన్ని క్లోజ్ అయిపోతుంది. అయ్యా మేము తప్పు చేసాం అంటే మేజిస్ట్రేట్ గారు క్లోజ్ చేసేస్తారు. వెరాజ్ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్లు అయితే ఏమవుతాయి, అవి క్లోజ్ చేయడానికి వీల్లేదు. మామూలుగా మనం సమన్ సర్వీస్ గురించి వెళ్తారు మన కానిస్టేబుల్స్. సమన్ సర్వీస్ వెళ్ళినప్పుడు వారి ఇంట్లో మనిషి ఉంటాడు, ఉండి కూడా లేరని చెప్పేస్తారు. మీరేమో ఏం లోపల ఉన్నాడో చూస్తామండి అని అంటారు. చూడడానికి మీకు అధికారం ఉందా లేదా? ఎస్ టెల్ మీ. ఉంది. ఎందుకంటే యు ఆర్ ఏ లా బౌండ్ అండర్ దిస్, అండర్ మీ యొక్క స్టేషన్ హౌస్ ఆఫీసరు మీ పేరు మీద సమన్స్ ఇచ్చి జీడీ ఎంట్రీ పెట్టాడు. ఏమని, పలానా కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు అండ్ సుభాని వీరిద్దరూ కలిపి ఈ సమన్స్ తామిల్ చేయవలను అని జీడీ ఎంట్రీ కూడా పెట్టాడు. అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ తనకుండే అధికారాన్ని మీకు అప్పచెప్పాడు. ఆ అధికారాన్ని మీరు నిర్వర్తించడంలో ఎవరైనా లేదు మీరు లోపలికి వెళ్ళకూడదండి అని అన్నారనుకోండి, అంటే ఇట్స్ అబ్స్ట్రక్టింగ్ ది పబ్లిక్ సర్వీస్ డ్యూటీ. మీరు లోపల చూడడానికి వీల్లేదండి. మీరు లోపల సెర్చ్ చేసే అధికారం ఉందా? మామూలు ఇన్వెస్టిగేషన్లో అయితే అధికారం ఉంది, బట్ ఒక సమన్ సర్వ్ చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించవలసిన విషయం అది. వారెంట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎస్ యూ కెన్ గో అబౌట్, బట్ సమన్స్ అప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దేర్ఫోర్ అబ్స్ట్రక్టింగ్ నన్ను మమ్మల్ని రానివ్వలేదు సార్, లోపలికి వెళ్ళనివ్వలేదు సార్ అని మీరు వెళ్ళి సబ్ ఇన్స్పెక్టర్ గారు చెప్తారు. సబ్ ఇన్స్పెక్టర్ గారు ఏం చేస్తారు, ఎఫ్ఐఆర్ కడతారు 186 కింద. 186 కింద ఒక్క ఎఫ్ఐఆర్ కట్టడానికి లేదు, ఎందుకంటే నాన్ కాగ్నిజబుల్ కాబట్టి దాన్ని కోర్టుకి పంపించి కోర్టు నుంచి మీరు ఇన్వెస్టిగేషన్ తీసుకుని అప్పుడు మీరు చేయాల్సి ఉంటుంది. అదే మీరు వెళ్ళే 353 ఐపీసీ అని ఉంది రెండోది. అంటే వెళ్తే వాళ్ళు హార్ట్ కానీ క్రిమినల్ ఫోర్స్ కానీ వాడారు. హార్ట్ అనేది క్రిమినల్ ఫోర్స్ అనేది మన ఇండియన్ పెనల్ కోడ్లో డెఫినేషన్ ఉంది. వాట్ ఈజ్ క్రిమినల్ ఫోర్స్, వాట్ ఈజ్ హర్ట్, వాట్ ఈజ్ గ్రీవియస్ హర్ట్. 320 ఐపీసీలో గ్రీవియస్ హర్ట్ కూడా డెఫినేషన్ ఉంది. హర్ట్ అంటే వాళ్ళు ఈవెన్ జెస్చర్ అంటే సపోజ్ మీరంటే మీ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళారండి, అక్కడ డెమాలిషన్ జరుగుతుంది, షాప్ దగ్గరికి వెళ్ళారు, మీరు మా ఈ కిల్లీ బడ్డీ మీద చేసారంటే మీ జాగ్రత్త మీకు మంచిగా ఉండదని చెప్పని వార్నింగ్ ఇచ్చాడు అవతల కిల్లీ బడ్డీ ఓనర్. దట్ మీన్స్ హీ ఈజ్ obstructed the public servant and also gave a warning saying that gesture, దగ్గరికి వచ్చావా జాగ్రత్త అన్నాడు. దగ్గరికి వచ్చావా జాగ్రత్త అనేది కూడా జెస్చర్. ఏమనుకున్నావు, నా బలం నీకు తెలియదు, నా పవర్ నీకు తెలియదు అన్నాడు. ఏమనుకున్నట్టు జెస్చర్. ఎనీథింగ్ ఈ షోస్ ఇన్ జెస్చర్స్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ 353. దెన్ క్రిమినల్ ఫోర్స్, వాడు పట్టి తోసేశాడు, అలా వాళ్ళు రిమూవ్ చేయడానికి వస్తుంటే తోసేశాడు, క్రిమినల్ ఫోర్స్. అండ్ ఎనీథింగ్ దోస్ పీపుల్ హ్యావ్ స్టాప్డ్ సేయింగ్ దట్ యూ కెనాట్ కమ్ హియర్, యూ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అని టోటల్గా అక్కడి నుంచి పంపించేశారు. అది కూడాను ఇట్ అమౌంట్స్ టు క్రిమినల్ ఫోర్స్. దేర్ఫోర్ ఈ యొక్క క్రిమినల్ ఫోర్సు, ఈ యొక్క హర్ట్ అంటే ఫిజికల్గా వాళ్ళు గాయపరచండి, గాయం చేయాలని కాదు. హర్ట్ అనేది ఇవన్నీ కూడా డెఫినేషన్ ఆఫ్ హర్ట్లో ఉన్నాయి. మనకు జనరల్గా మనం ఏంటి మిస్అండర్స్టాండ్ చేసుకుంటాము, హర్ట్ అంటే ఏదైనా గాయం తగలాలేమో ఏదైనా హర్ట్ అనుకుంటాం, అది కాదు. లాలో హర్ట్ అనేది ఈవెన్ జెస్చర్ ఈజ్ ఏ జెస్చర్, కొడతాను, చేస్తాను, చంపేస్తాను, దగ్గర జాగ్రత్త, నా సంగతి తెలియదు, నేను చాలా పలుకుబడి గలవాడిని,
ఏయ్ దగ్గర రాకూడదు, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ది జెస్చర్స్. సో then that case it becomes 353 IPC. It is 353 IPC. We have many cases in our daily routine. Not only police department, other departments ఎప్పుడైతే వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళి వాళ్ళ యొక్క ఇలాంటి ఎదుర్కొన్నప్పుడు మన 353 IPC పెడతాం. దాని గురించి మళ్ళీ మిగతా డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ 332 IPC. 332 అంటే ఏంటి? కాజింగ్ హర్ట్. అక్కడ వచ్చింది 332 IPCలో మీకు దెబ్బలు తగులుతాయి. అంటే వెళ్ళేటప్పుడు వాళ్ళు అబ్స్ట్రక్ట్ చేశాడు, మనం వెళ్ళేటప్పుడు మనం ఒక ఇంటికి మనం ఫోర్స్గా వాళ్ళ ఇంట్లో మందుగుండు సామాన్ తయారు చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఆర్సెనిక్ సల్ఫైడ్ అంటే పొటాష్, మన సాధారణంగా బాంబులు తయారు చేసే మెటీరియల్ ఏమిటున్నాయి? గంధం, దట్ ఈస్ సల్ఫర్. ఆర్సెనిక్ సల్ఫైడ్ అంటే మన్స్లా అంటారు, పొటాషియం క్లోరైడ్ అంటే పొటాష్ అంటారు. మీకు వచ్చింది ఇన్ఫర్మేషన్, మీరు లోపలికి వెళ్ళారు, అబ్స్ట్రక్షన్ చేసి ఇలా నూకిస్తే మీరు వెళ్ళి అక్కడ నుండే గోడకు తగిలింది, లేకపోతే ఆ దెబ్బకు మీరు పడిపోయారు, మీకు గాయం తగిలింది, రక్తం వచ్చింది, లేకపోతే బ్రూయిజ్ అంటే గరుక్కుపోయినాయి. సో దట్ ఈస్ కాల్డ్ కాజింగ్ హర్ట్. కాజింగ్ గ్రీవియస్ హర్ట్. గ్రీవియస్ హర్ట్ అంటే ఏంటి? మీకు అలాగా గ్రీవియస్ హర్ట్ అనే డెఫినేషన్లో ఏమేముంది? ఒక కంటికి దెబ్బ తగిలినా, చెవికి హీరింగ్ లాస్ వచ్చినా, లేకపోతే ఫ్రాక్చర్ అయినా, లేకపోతే 21 days హాస్పిటల్లో ఉన్నా, అవన్నీ కూడా గ్రీవియస్ హర్ట్ కింద వస్తాయి. గ్రీవియస్ హర్ట్ కింద వచ్చేటప్పుడు వాళ్ళు మెనీ టైమ్స్ వాట్ హ్యాపెన్స్, క్రిమినల్స్ ఏం చేస్తారు, దారిలో అటకాయించి పోలీస్ వాళ్ళ మీద ఈ యొక్క అటాక్ చేయడము, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళ మీద అటాక్ చేయడము, లేకపోతే ఒక్కోసారి సివిల్ సప్లైస్ వాళ్ళు వెళ్తారు చెకప్ చేయడానికి, చెకప్ చేస్తే గ్రామంలో వాళ్ళ మీద అటాక్ చేయడం, ఇవి జరుగుతుంటే అటాక్ చేసినప్పుడు రక్తగాయాలతో వస్తారు, చిన్న ఫ్రాక్చర్ అవుతుంది. ఫ్రాక్చర్ ఆఫ్ ఎనీ ఫ్రాక్చర్ ఈజ్ అగైన్ యాజ్ ఎ గ్రీవియస్ హర్ట్. సో ఈ విధంగా నేరం జరిగితే దాన్ని గ్రీవియస్ హర్ట్ అంటారు. అంటే 333 IPC. అంటే ఇప్పుడు మనకి 4 సెక్షన్స్ పబ్లిక్ సర్వెంట్కి మీద కానీ దాడి జరిగితే, దాడి అంటే ఈ వర్డ్లో దాడి అనేది ఫిజికల్ అసాల్ట్ కాకుండా మామూలుగా అబ్స్ట్రక్టింగ్ 186, 353, ఆల్సో అబ్స్ట్రక్టింగ్ ది పబ్లిక్ సర్వెంట్, దెన్ 332 అనేది కాజింగ్ హర్ట్, 333 అనేది గ్రీవియస్ హర్ట్. సో ఇది తెలుసుకున్నాక మనం నెక్స్ట్ దాని గురించి కొద్దిగా డీటెయిల్స్లోకి వెళ్దాం. సెక్షన్ 353 కానీ హర్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్. ఇక్కడ క్రిమినల్ ఫోర్స్ అనే దానిలో ఒక్కోసారి ఎవరైనా వస్తుంటే ఎదురుగుండా చైర్ విసేస్తాడు, లేకపోతే వాళ్ళ కుక్కను వదులుతాడు, వాళ్ళ ఇంట్లో కుక్క ఆయనకి రానివ్వకుండా చేస్తుంది, దట్స్ ఆల్సో క్రిమినల్ ఫోర్స్. చాలామంది ఈ మధ్య నేర్చుకున్నారు, చాలామంది వాళ్ళు వచ్చి వాళ్ళ పెంపుడు జంతువుల్ని అట్లా వదిలిస్తే మనం వెనక్కి వెళ్ళిపోయి అది స్పెషల్ ఆ డాగ్స్కి ట్రైనింగ్ ఇస్తారు. కొందరు క్రిమినల్స్ వాళ్ళు అదేవిధంగా ఆ డాగ్స్ పెంచి ఎవరు వచ్చినా కూడా మా లోపలికి ఎంట్రీ కాకుండా చూస్తాయి అన్నమాట. దట్స్ ఆల్సో యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్. ఈ 3 అఫెన్సులు కూడా 353 IPC కానీ, 332 కానీ, 333 కానీ 3 కూడా కాగ్నిజబుల్, నాన్ కాంపౌండబుల్. అంటే మనకి రక్షణ గురించని, మనకంటే పబ్లిక్ సర్వెంట్ రక్షణ గురించని 3 కూడా నాన్ కాంపౌండబుల్ చేశారు. లేకపోతే ప్రతివాడు కూడా తప్పు చేస్తాడు, చేసేసే సార్ కాంపౌండబుల్ అంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళి సారీ అండి అని చెప్పేస్తాడు. అంటే పబ్లిక్ సర్వెంట్ అంటే ఒక రకమైన గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి, భయము ఉండాలి, 3 కూడా ఉండాలి మనం చేయాలంటే, మనం కాపాడాలి, సమాజాన్ని కాపాడాలంటే. 332 వచ్చేసరికి అది కాగ్నిజబుల్, బెయిలబుల్ అండ్ అఫ్కోర్స్ ట్రైబుల్ బై మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్. 333 ఈజ్ కాగ్నిజబుల్ అండ్ ట్రైబుల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్, అసిస్టెంట్ సెషన్స్ కోర్ట్. ఎందుకంటే దీని యొక్క పనిష్మెంట్ ఈజ్ అప్ టు 10 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్. ఇదే వచ్చరికి ఇవన్నీ మన ఈ 3 అఫెన్సుల్లో 2 అఫెన్సులు ఏంటివి? వాలంటరీ అనే పదం వాడారు ఇక్కడ లాలో. 332 కూడా వాలంటరీ, 333 వాలంటరీ అంటే కావాల్సి, ఉద్దేశపూర్వకంగా. అదే ఉద్దేశపూర్వకంగా కాకుండా అదే బై యాక్సిడెంట్లీ, ర్యాష్లీ అండ్ నెగ్లిజెంట్లీ అనే వర్డ్ వాడారు చట్టంలో. అంటే డ్రైవింగ్ చేస్తున్నారు, లేకపోతే ఒక దగ్గర
అంటే నార్మల్గా మనం వాడేది ఏం వాడుతున్నాము, 337, 338 వాడుతున్నాము అంటే నార్మల్గా ర్యాష్లీ అండ్ నెగ్లిజెంట్లీ. అండ్ ఈవెన్ 336 కూడా వాడతాము. అంటే ఎవరైనా చిన్న స్కూటర్ వెళ్తూ ఒకరి గుద్దేసింది, ఏం గాయాలంత కాలేదు, హర్ట్ చిన్నగా గిసుకుపోయింది లేదా పడిపోయాడు, వీ ఫైల్ ఎ కేస్ అండర్ 337. అదే కానీ గ్రీవియస్ హర్ట్ అయితే వీఆర్ ఫైలింగ్ ఎ కేస్ అండ్ 338. ఇవి రెండింటికి తేడా ఏంటి? మన క్రైమ్ పబ్లిక్ సర్వెంట్కి క్రైమ్కిను వీటికి ఇవి కూడా హర్టే, అది కూడా హర్టే. బట్ ఇక్కడ నెగ్లిజెంట్ యాక్ట్ ఒకటి ఉంది, లేకపోతే ర్యాష్ యాక్ట్ ఉంది. అంటే ఇది ఓన్లీ మోటార్ సైకిల్ డ్రైవింగ్ అంటే అది కాదు. సపోజ్ క్రేన్ ఒకటి ఉంది, క్రేన్ సరిగ్గా వాళ్ళు పుల్లీ పెట్టలేదు, పుల్లీ పెట్టకపోతే పడిపోయాడు, పుల్లీ పెట్టకపోతే పుల్లీ విడిచిపోయి కింద మనుషుల మీద పడిపోయింది. అప్పుడు ఏమవుతుంది? అది దెబ్బలు తగిలాయి, ఏమవుతుందండి? 337. వెరీ గుడ్. సపోజ్ ఆ పుల్లీ పడిపోయి ఇద్దరు చనిపోయారు, ఏమవుతుంది అప్పుడు? 304A. 304A అనేది ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్లో మనిషి చనిపోతే పర్యవసానంగా 304A అని పెట్టారు. సో ఈ మూడిట్లో కూడా 337 కానీ 338 కానీ 304Aలో కానీ దెర్ ఈజ్ ఆల్సో హర్ట్, దెర్ ఈజ్ ఆల్సో ఇంజరీ, బట్ దీస్ ఆర్ కాజ్డ్ బై ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్, నాట్ బై వాలంటరీలీ. బట్ సపోజ్ దెర్ ఈజ్ ఎ బ్రిడ్జ్ ఈజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్. మీకు తెలిసి ఉంటుంది, హైదరాబాద్లో పంజాగుట్టలో ఒక బ్రిడ్జ్ కొలాప్స్ అయింది, కర్నూలులో కూడా అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఒకటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కొలాప్స్ అయింది. కొలాప్స్ అయినప్పుడు చనిపోయారు. సో అలాంటప్పుడు మన వాళ్ళు అప్పుడు కూడా 304A అని పెడుతున్నారు, కానీ 304 Part 2 అనే సెక్షన్ కింద పెడతారు. ఎందుకంటే ఎవరైతే దాని యొక్క లోడు, దాని యొక్క రాడ్స్, సపోర్టు అంతా ఇస్తున్నారో వాళ్ళకి తెలియాలి, ఏమాత్రం జాగ్రత్త తీసుకుపోయినా అది పడిపోయి మనుషులు చనిపోతారు అని తెలియాలి. అంటే దెర్ ఈజ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది కాంట్రాక్టర్, ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఇంజనీర్ టు సీ దట్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఇట్ విల్ నాట్ కొలాప్స్. అంటే నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను, కానీ ఆ రోజు వర్షం రావడం వలన, ఆ రోజు గాలి వీచడం వలన కొన్ని లూజ్ అయిపోయి పడిపోయింది అంటే అది డిఫరెంట్, యాక్ట్ ఆఫ్ గాడ్. ఆ రోజు వర్షం రావడం లేకపోతే విపరీతంగా గాలి వీచడం వల్ల షేక్ అయినాయి, పడిపోయింది. బట్ ఇన్ నార్మల్ కోర్స్ దెన్ ఇట్ బికమ్స్, ఆఫ్ కోర్స్ ఈవెన్ దెన్ ఇట్ బికమ్స్ 304A. నార్మల్ కోర్స్ ఇట్ హ్యాపెన్స్, దెన్ ఇట్ బికమ్స్ 304 Part 2. ఫర్ ఎగ్జాంపుల్, బోట్ ఉంది, బోట్ ఏమో తాడు ఇప్పిశాడు, ఒక స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఉంది, కావలసుకుండా వచ్చి తాడు ఇప్పిశాడు, మీరు ఒక్కరే బోట్లో ఉన్నారు, అదేమవుతుంది? అది యాక్ట్ ఆఫ్ ఇంటెన్షన్ అవుతుందా లేకపోతే నెగ్లిజెన్స్ అవుతుందా? ఇంటెన్షనల్లీ, వాలంటరీలీ. అప్పుడు వాలంటరీలీ అంటే అప్పుడు ఇట్ విల్ గో బ్యాక్ టు వన్ ఆఫ్ దోస్ అఫెన్సెస్. wherever the voluntarily caused, then it goes to, if it is suppose that man, that kind of thing, it goes and hits against a rock, then it becomes 324 or 326. అలాంటి ఆ సెక్షన్స్ వస్తాయి. అది అనదర్ కైండ్ ఆఫ్ అనదర్ గ్రూప్ ఆఫ్ సెక్షన్స్. అంటే ఇవన్నిట్లో కూడా హర్ట్ అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంది. 324 అండ్ 326 ఈ రెండు సెక్షన్స్ కూడాను కామన్గా మన పోలీస్ స్టేషన్కి పల్లెటూరులో కొట్టుకుంటుంటారు, కొట్టుకొని వచ్చి కంప్లైంట్ ఇస్తారు. 326 కూడా మనకి గ్రీవియస్ ఇంజరీస్తో వస్తారు, వచ్చిన తర్వాత కంప్లైంట్ ఇస్తుంటారు. దాని 307 అంటే ఇంజరీస్ బాగా అయినాయి, కొనూపురితో ఉన్నాడు, మనిషి బతుకుతాడో లేడో సార్ అని అంటారు. దాని 302 చనిపోయాడు సార్ అని చెప్తారు. సో ఈ యొక్క సెక్షన్స్లో అన్నింటిలో కూడా దేర్ ఈజ్ అన్ అమౌంట్ ఆఫ్ ఇంటెన్షన్, ప్రిపరేషన్ అండ్ కమిషన్ ఉన్నాయి. వేరాజ్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ అంటే 337, 338, 304Aలో ప్రిపరేషన్ ఉందా? అక్కడ ఇంటెన్షన్ ఉందా? చెప్పండి. ఇంటెన్షన్ లేదు, ప్రిపరేషన్ లేదు, ఓన్లీ కమిషన్ ఉంది. ఆ కమిషన్ ఎందువల్ల అయింది? ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ వల్ల అయింది. అంటే ఆ యొక్క తాగి ఉన్నాడు, లేకపోతే డిస్టెన్స్ని గేజ్ చేయలేకపోయాడు, ఎదురుగుండా వస్తే లారీని హైవీ ఎక్కువ లైట్స్, పవర్ఫుల్ లైట్స్ ఉండడం వల్ల ఈయన కనిపించలేదు, అందువలన ఇది అయింది అని చెప్పడం అనమాట. దెర్ఫోర్ ఇంటెన్షన్, ప్రిపరేషన్, కమిషన్స్లో కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్లో ఈ మూడు వర్తిస్తాయి. కొన్ని సెక్షన్స్లో ఓన్లీ కమిషన్ కింద వస్తుంది, కొన్ని సెక్షన్లో ఈవెన్ ప్రిపరేషన్ కూడా, లైక్ కాన్స్పిరసీ.
కాన్స్పిరసీలో ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్ ఇన్ కాన్స్పిరసీ. దర్ఫోర్ వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్. అండ్ మనం ఈ యొక్క కేసుని ప్రతి ఒక్క సెక్షన్లో కూడాను కొన్ని ఇంగ్రీడియంట్స్ అని ఉంటాయి. ఇంగ్రీడియంట్స్ అంటే దానిలో సెక్షన్ని డివైడ్ చేయాలి, సబ్ డివైడ్ చేయాలి. సబ్ డివైడ్ చేస్తే ఈ సెక్షన్లో ఏం సబ్ డివైడ్ చేస్తే ఏమేమి ఉన్నాయి అనేదాన్ని మనం ఫస్ట్ పరిగణించి వాటిలో ఉండేది మన ఫీల్డ్లో ఇన్వెస్టిగేషన్లో ఉన్నదా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ బ్యాక్ టు యువర్ 332, అక్కడ 332లో ఏం రాస్తున్నారు సెక్షన్లో? హూ ఎవర్ వాలంటరీలీ కాజింగ్ హర్ట్ టు ఎనీ పర్సన్ బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్, ఇప్పుడు ఇన్ ది డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీ యాజ్ సచ్ పబ్లిక్ సర్వెంట్, ఆయన పబ్లిక్ సర్వెంట్గా గవర్నమెంట్ ఉద్యోగం పని మీద వచ్చినప్పుడు కానీ ఆయన సపోజ్ ఆయనే పబ్లిక్ సర్వెంటు, ఆయన ఎస్ఐ గారు, బట్ ఆయన వేరే ఊరికి వెళ్ళారు, ఏదో సివిల్ తగాదాలో ఇరుక్కున్నారు, లేదా సివిల్ తగాదాలో ఆయనకు వాతలో తోసేశారు, దెన్ ఇట్స్ నాట్ ఎ పబ్లిక్ సర్వెంట్, ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ డ్యూటీ. ఆయనది ఓన్లీ సివిలియన్ నేచర్ అది. దట్ టైం ఏదో వాళ్ళ యొక్క ఓన్ పర్సనల్ థింగ్. హీ మే బీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బై ప్రొఫెషన్, బట్ ఆ ఊరికి వెళ్ళేది ఆయన సొంత పని మీద వెళ్ళాడు. సో ఇక్కడ ఇన్ ది డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీ యాజ్ అ పబ్లిక్ సర్వెంట్ ఆర్ with intent to prevent or deter that person any other public servant from discharging his duty, అంటే డిటర్ అంటే ఆయన్ని చేయనివ్వకుండా ఉండడం. దెన్ కాన్సిక్వెంట్గా ఈ యొక్క చర్య వలన ఆయనకి ఏమైనా దెబ్బలు తగిలితే, ఆ దెబ్బలు సింపుల్ ఇంజరీస్ తగిలితే దాని వలన ఆ దెబ్బలు తగిలిన సెక్షన్ వలన 332 ఐపీఎస్ని మనం కడతాం. అంటే 332 కడుతున్నప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నప్పుడు మనం చూస్తామేంటి, ఈ వర్డ్ రాస్తాము వాలంటరీగా. సార్ వాళ్ళేమి వీళ్ళు వచ్చారు సార్, మన మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు క్రేన్ తీసుకుని వచ్చారు, ఇది రోడ్ వైడనింగ్ ప్రోగ్రామ్ ఉంది, వీళ్ళేమో అంతకుముందు ప్రిపేర్డ్ అయి ఉన్నారు, మున్సిపాలిటీ వాళ్ళు వస్తే ఎట్లయినా కొట్టాలి ఈరోజు అని వాళ్ళు వచ్చారు సార్, ఒక్కసారి రాళ్ళు తీసుకుని వచ్చారు, రాళ్ళు వేశారు సార్, రాళ్ళు వేస్తే ఆ క్రేన్ డ్రైవర్ తగిలింది, లేకపోతే అక్కడ ఉండే సూపర్వైజర్ తగిలింది, దెబ్బలు తగిలాయి అని చెప్పారు. సో అక్కడ వాలంటరీ ఉంది, అండ్ ఇంటెన్షన్ ఉంది, ప్రిపరేషన్ ఉంది, కమిషన్ ఉంది. ఈ 4 పదాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ప్రతిదానికి సెక్షన్స్కి ఇంగ్రీడియంట్స్గా మనం డివైడ్ చేయవలసిన అవసరం మనకి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు అగైన్ రోడ్ యాక్సిడెంట్ కేస్ 337, 338 ఇది అనుకోండి. 337లో ఏమనుంది? హూ ఎవర్ కాజెస్ హర్ట్ టు ఎనీ పర్సన్ బై డూయింగ్ అన్ యాక్ట్ సో ర్యాష్లీ అండ్ నెగ్లిజెంట్లీ, సో ర్యాష్లీ ఆర్ నెగ్లిజెంట్లీ. లాలో ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎండ్ అని ఉందా, ఆర్ అని ఉందా చూసుకోవాలి. ఎండ్ అని ఉంటే రెండు కలిపిన పదార్థం ఎండ్, ఆర్ ఉంటే ఇది సెపరేట్ యాక్ట్, అది సెపరేట్, ఇది జరిగిన అఫెన్సే, అది జరిగిన అఫెన్సే. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎండ్ అనేది వేరే, ఓఆర్ఆర్ అనేది వేరే. సో ఇక్కడ కొంచెం మళ్ళీ ఒకసారి వైల్ రిపీట్. హూ ఎవర్, మీరు కూడా మీ పుస్తకాలు ఒకసారి తీసుకోండి, చూడండి, చదవండి. హూ ఎవర్ కాజెస్ హర్ట్ టు ఎనీ పర్సన్ బై డూయింగ్ ఎనీ యాక్ట్ సో ర్యాష్లీ ఆర్ నెగ్లిజెంట్లీ, నెగ్లిజెంట్గా కానీ ర్యాష్లీ కానీ. నెగ్లిజెంట్ అంటే ఏంటి? రోడ్డు మీద ఉన్నాడు, రోడ్డు దాటుతున్నాడు, ఇతను అక్కడ జీబ్రా క్రాస్ ఉంది, జీబ్రా క్రాస్ లేకపోయినా కూడా ఎల్లో లైట్ ఉంది. ఎల్లో లైట్ ఉంటే ఏం చేయాలండి? ఎల్లో లైట్ ఉంటే స్పీడ్ 30 కిలోమీటర్స్లో స్పీడ్ లిమిట్ కూడా రాస్తున్నాడు, నాట్ మోర్ దెన్ 30 కిలోమీటర్స్ ఆర్ నాట్ మోర్ దెన్ 20 కిలోమీటర్స్. కొన్ని దగ్గర బ్లింకర్స్ ఉంటాయి, అంటే వాచ్ అండ్ గో అని ఉంటుంది అన్నమాట. వాచ్ అండ్ గో అంటే ఏంటి? ఎవరు లేకపోతేనే నువ్వు వెళ్ళు, లేకపోతే యూ హ్యావ్ టు మెయింటైన్ స్లో. విదేశాల్లో అయితే ఈ ఒక ఎల్లో లైట్, బ్లింకర్ లైట్ ఉంటే కంపల్సరీగా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు స్లో డౌన్ అయిపోతారు, అయిపోయి రోడ్డు పెడెస్ట్రియన్ దాటినాక వెళ్తారు. మన దేశంలో ఏం చేస్తున్నారు? ఎల్లో లైట్ ఉన్నా కూడా లాగించేస్తారు మన దేశంలో. ఎల్లో లైట్ ఏంటి? చివరికి ఆ రెడ్ లైట్ వచ్చిన వరకు వెళ్తూనే ఉంటారు. అంటే మనం డిసిప్లిన్ అవ్వడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది, అప్పటికి ఫైన్లు వేస్తుంటారు. ట్రాఫిక్ వాళ్ళకి సీసీటీవీ కెమెరా లైట్లో ఫైన్లు పడుతూ ఉంటారు, అయినా కూడా మళ్ళీ చేస్తుంటారు, రిపీట్ అఫెన్స్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యన పాయింట్ సిస్టమ్ అని పెట్టారు. పాయింట్ సిస్టమ్ పెట్టడంతో వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అయితే అప్పుడు దెన్ దే విల్ బీ ఆల్ రైట్. విదేశాల్లో అయితే అలాంటివి 3 అఫెన్సులు చేశారంటే పాయింట్స్ అయితే లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. డ్రైవింగ్ కానీ చేయడానికి కానీ లైసెన్స్ లేకపోతే వాళ్ళు విదేశాల్లో ఇంకేం చేయలేరు. ఎందుకంటే డ్రైవింగ్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఫర్ దెమ్, బికాజ్
If they anywhere they have to go, they have to drive. So that's the kind of thing. And so coming back to the section, negligently, as to endanger human life, as to endanger human life or the personal safety of others. Personal safety of others. వీడు చేయలేదు, వీడు ఒక దగ్గర మీటింగ్ అవుతుంది, బండిని కావాల్సి వీళ్ళకి ఆపుతామని వీళ్ళు తిప్పాడు, తిప్పిన తర్వాత బ్రేక్ అయిపోయి యాక్సిలేటర్ నొక్కాడు, ఆ మీటింగ్లో ఉండే వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది బండి. సో అప్పుడు ఏమవుతుంది? సో ఆర్ దిస్ పర్సనల్ సేఫ్టీ ఆఫ్ అదర్స్ షాల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ అని ఉంది. అంటే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ మనం డివైడ్ చేసుకుంటే కాజింగ్ హర్ట్, ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెంట్ డ్రైవింగ్, ఎండేంజరింగ్ హ్యూమన్ లైఫ్ ఆర్ పర్సనల్ సేఫ్టీ ఆఫ్ అదర్స్. ఈ 5 పాయింట్స్ ఉన్నాయి. సో అట్లనే ప్రతి సెక్షన్ కూడా ఈ 5 పాయింట్స్లో ఎన్ని పాయింట్స్ మనం చార్ట్ షీట్లో పెడతాము ఫైనల్గా ఇన్వెస్టిగేషన్లో అనేది అది మనకి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ చేయవలసిన వ్యవహారం. కాబట్టి మీకు ఈరోజు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తెలుసుకోవడం ఏంటంటే ప్రతి సెక్షన్లో ఉండేదానిలో ఒక్కొక్క లీగల్ టర్మ్కి దానికి తగిన ఎవిడెన్స్, సాక్ష్యం ఉందా లేదా, ప్రిపరేషన్ ఉందా లేదా, కమిషన్ ఉందా లేదా, ఆ ప్రిపరేషన్ అంటే ఎటువంటి ప్రిపరేషను, కమిషన్ అంటే ఏ విధంగా అయింది, ఫోటోగ్రాఫ్. ఇప్పుడు ఈ మధ్యలో సుప్రీంకోర్టు ఏమన్నారు, సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా ఫోటోగ్రాఫ్ తీయండి అంటున్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ ఫోటోగ్రాఫ్ తీయండి, వీడియోగ్రఫీ చేయండి. సీన్ ఆఫ్ అఫెన్స్ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ గురించి ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉంటే మీరు వాడండి అంటున్నారు. మన ఏపీ పోలీస్ మాన్యువల్లో క్లియర్గా ఉంది సీన్ ఆఫ్ అఫెన్స్ ఏం చేయాలని, వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీకి అని. కొన్నిసార్లు సీన్ ఆఫ్ అఫెన్స్ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ దాన్ని వాడుకొని ఈ పిఎన్ఎల్ సెక్షన్లో ఉండే వాటికి మనకి అనుసంధానం చేసుకోవాలి. సపోజ్ దేర్ ఇస్ ఏ వాడు బ్రేక్ వేసాడు అంటే కొద్దిగా టైర్ మార్క్స్ ఉంటాయి, అంటే కొంత ఎఫర్ట్ కొంత చేశాడు, చెప్తాడు తర్వాత, సార్ నేను బ్రేక్ వేసాను సార్ కానీ బండి 100 కిలోమీటర్ స్పీడ్లో ఉంది, బండి ఆగలేదు సార్, వెళ్ళాను పాపం నేను అన్నెసరీగా వెళ్ళాను సార్, గుద్దేసింది సార్ వెహికల్కి, ఇంకో వెహికల్కి అని చెప్తాడు. కానీ డిడ్ హీ మేక్ ఎఫర్ట్స్ అనే దానికి ఆ యొక్క టైర్ ట్రేడ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల కొంత ఎఫర్ట్ చేశాడనేది సాక్ష్యం ఆయన యొక్క రికార్డ్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది. సో ఎవ్రీ సీన్ విల్ ఆల్సో రిఫ్లెక్ట్ ది సమ్ పార్ట్ ఆఫ్ ది అఫెన్స్. అంటే ప్రతి నేరస్థలము నేరం గురించి కొంత చెప్తూ ఉంటుంది, మనకి చెప్పకనే చెప్తూ ఉంటుంది. నేరస్థలంలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానివల్ల మిగతాది, ఇప్పుడు సపోజ్ ప్రిపరేషన్ అనుకోండి, ముగ్గురు వచ్చారు ఒక మనిషిని కొట్టడానికి, ఒకడు కత్తి పట్టుకున్నాడు, ఒకడు కర్ర పట్టుకున్నాడు, ఒకడు చిన్న చాకు పట్టుకున్నాడు. చాక్ అనేది వాడలేదు, కానీ సీన్ ఆఫ్ అఫెన్స్లో చాక్ దొరికింది. అప్పుడు ఏమని రాస్తాము, సో చాకి దొరికిందంటే దాని అర్థం ఏంటి, ఆ మూడో వాడో రెండో వాడు ఎవడో ఒకడు చాక్ కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాడు. సపోజ్ ఆ కత్తి దారిలో పడిపోవడం వల్ల, లేకపోతే కత్తి వల్ల ఉపయోగం లేకపోతే చాక్తోనైనా స్మాల్ ఇంజరీ అయినా కాజ్ చేద్దామని, అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏముంటుంది, స్మాల్ ఇంజరీ ఆర్ బిగ్ ఇంజరీ అనే ఇంటెన్షన్ ఉంటుంది అని అది దాని ప్రిజంప్షన్ ఉంటుంది. సో లాలో మళ్ళీ వన్స్ అగైన్ ఎవిడెన్స్ యాక్ట్లోకి వెళ్తే ఓరల్ ఎవిడెన్స్ అని ఉంటుంది, సెక్షన్ 60 ఎవిడెన్స్ యాక్ట్. ఒకసారి తీయండి, ఓరల్ ఎవిడెన్స్ తీసారా? ఓరల్ ఎవిడెన్స్ అంటే ఏంటి, టు బి సీన్, టు బి హెర్డ్, టు బి పెర్సీవ్డ్. టు బి సీన్ అంటే ఏంటి, అంటే చూశాడు సార్, యాక్సిడెంట్ అవుతుంటే రోడ్డు మీద ఆ కిల్లీ బెడ్ అతను పాన్ కట్టుకున్నప్పుడు ఇతనేమొచ్చి తిన్న గుద్దీశాడు సార్, సో చూశారు, సో టు బి సీన్. టు బి హెర్డ్, నేను ఇంట్లో వంట వండుకుంటుంటే డామ్ అని ఒక శబ్దం వచ్చింది సార్ అని ఒక లేడీ చెప్తుంది, అంటే టు బి హెర్డ్. పలానప్పుడు శబ్దం వచ్చింది సార్, అప్పుడు మా పిల్లాడికి అప్పుడే భోజనం పెడుతున్నాను అంటుంది, టు బి హెర్డ్. టు బి పెర్సీవ్డ్, టు బి పెర్సీవ్డ్ ఏంటి, డమ్ అని తాత చాలా గోల అయింది, ఏదో అయింది అని అనుకుంటున్నాను, ఇక్కడ ఏదో సమ్ అయింటుంది అనుకున్నాను, నేను బయటకు వచ్చేసరికి ఇలా జనం గుమిగూడున్నారు, టు బి పెర్సీవ్డ్. సో ఈ మూడు కూడా ఎవిడెన్స్లో పార్ట్, సెక్షన్ 60 ఎవిడెన్స్ యాక్ట్లో పార్ట్ ఇవి. కమింగ్ బ్యాక్ టు సెక్షన్ 8 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్. సెక్షన్ 8 ఒకసారి తిరగండి. 8 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్లో ఏముంది, ప్రిపరేషన్ గురించి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు, ప్రిపరేషన్ చేస్తే అది ఏంటి, వాట్ ఈజ్ దట్ సెక్షన్ అనేది ఒకసారి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ జస్ట్ రిమూవ్. అక్కడ చూడండి ఒకసారి, మీ సెక్షన్ 8 ఎవిడెన్స్ యాక్ట్ తీశారు కదా, చదవండి మీరు, వన్ ఆఫ్ యూ రీడ్ ఇట్, యూ గాట్ ఇట్ విత్ యూ, ఓకే. మోటివ్, ప్రిపరేషన్ అండ్ ప్రీవియస్ ఆర్ సబ్సిక్వెంట్ కాండక్ట్ అన్నాడు దీనిలో 8లో. మన ఐపీసీకి ఇది ఎందుకు మనకి ఇంపార్టెంటు, ఐపీసీలో మనం ఏమనుకున్నాం, మనం ఇంటెన్షన్ అన్న మోటివ్ అన్న ఒకటే, అవి పదాలు వేరే. ఇంటెన్షన్ అంటే ఆ విధంగా ఉంటుంది, మోటివ్ ఎస్,
మెన్స్ రియా, మోటివ్. దెర్ఫోర్ ప్రిపరేషన్ కూడా చేశాడు అండ్ ప్రీవియస్ ఆర్ సబ్సిక్వెంట్ కాండక్ట్ ఈజ్ రిలవెంట్ అని అంటాడు. ఒకసారి చదవండి. ఎనీ పర్సన్, ఎనీ ఫ్యాక్ట్ ఈజ్ రెలవెంట్ విచ్ షోస్ ఆర్ కాన్స్టిట్యూట్స్ ఏ మోటివ్ ఆర్ ప్రిపరేషన్ ఫర్ ఎనీ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఆర్ రెలవెంట్ ఫ్యాక్ట్. ది కాండక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ or of any agent to any party to any suit or proceeding in reference to such suit or proceeding or in reference to any fact in issue therein or relevant thereto, and the conduct of any person, an offence against whom the subject of any proceeding is relevant if such conduct influences or is influenced by any fact in issue. So దీనివల్ల ఏంటిది, కాండక్ట్ అనే వర్డ్ని ఫ్రీక్వెంట్గా వాడాడు ఈ సెక్షన్లో. అంటే అతని కాండక్ట్ అనేది ప్రీవియస్ ఆర్ సబ్సిక్వెంట్ కాండక్ట్ అనేది కూడా మనం తీసుకుంటాం పరిగణలోకి. ఇది తీసుకున్నాక సెక్షన్ 14లోకి వెళ్ళండి. ఒకసారి ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 14లోకి వెళ్ళండి. ఐపీసీలో మనం పీనల్ కోడ్ చదువుకున్నప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ ప్యారల్గా చదువుకుంటూ ఉండాలి. 14 చదవండి. ఎస్, ఫ్యాక్ట్స్ షోయింగ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ ఆఫ్ బాడీ ఆర్ బాడీలీ ఫీలింగ్. 3 విషయాలు చెప్పాడు. స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ ఆఫ్ బాడీ ఆర్ బాడీలీ ఫీలింగ్. వాట్ ఈజ్ స్టేట్ ఆఫ్ మైండ్? వాడు అక్కడ పబ్లిక్ సర్వెంట్ని ప్రిపేర్ అంటే వాడికి తెలుసు ఆల్రెడీ ఇల్లీగల్గా కడుతున్నాడు, మున్సిపాలిటీ వాళ్ళు వస్తారని తెలుసు. సో ఆ యొక్క ప్రిపరేషన్లు ఏమన్నాడు, స్టేట్ ఆఫ్ బాడీ, స్టేట్ ఆఫ్ మైండ్. సో ఈరోజు 80% వస్తారు వీళ్ళు, కాబట్టి నేను ఐ మస్ట్ బి ప్రిపేర్డ్ అని వాళ్ళ మనుషులు తీసుకొచ్చాడు, మంది మార్బల్ని తీసుకొచ్చాడు, ఊరు వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు ప్రివెంట్ చేద్దామని. సో దెర్ ఈజ్ ఆల్రెడీ స్టేట్ ఆఫ్ బాడీ, స్టేట్ ఆఫ్ మైండ్. స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా తెలుస్తుంది? అందరిని పిలిపించాడు, ఎస్ఎంఎస్లు ఇచ్చాడు, పిలిపించాడు, స్టేట్ ఆఫ్ మైండ్. సో దేర్ఫోర్ ఆల్ దిస్ విల్ కమ్ యాజ్ ఎవిడెన్స్. ఏ penal code offence will only be proved with evidence and it will be proved in the court of law by CRPC. సో సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ ఉంటే మన బుక్లో కూడా పీనల్ కోడ్ మధ్యలో ప్రింట్ చేస్తుంటారు, చాలా బుక్స్లో కూడా మీరు చూస్తుంటారు. ఫస్ట్ సిఆర్పిసి ప్రింట్ చేస్తాడు, చివరిలో ఎవిడెన్స్ యాక్ట్ ప్రింట్ చేస్తాడు, మధ్యలో ఇండియన్ పీనల్ కోడ్ ప్రింట్ చేస్తాడు. ఎందుకు అంటే ఈ యొక్క ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, వెనకాల ఉండే ఎవిడెన్స్ ఫాలో అవ్వాలి, ఈ యొక్క సెక్షన్స్ని నిరూపించాలి అంటే. సో దట్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు సే.